भारतीय बौद्ध महासभा गौतम बुद्धाचा కోరుకుంటూ మరి అక్కడ ఒక జిల్లా అధికారి ఉంది, కలెక్టర్ గారు వెంటనే అక్కడ ఎంక్వైరీ చేసి వారిపై కేసులు బుక్ చేసి ఆ విగ్రహాన్ని పునః ప్రతిష్టాపించాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. ఒకవేళ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, నమో బుద్ధాయ. రాళ్ళ బోరిగామ గ్రామంలో మరి తథాగత గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి మరి అక్కడ చేయడం జరిగింది. మరి అంతలోనే మరి అక్కడ గతంలో ఊరు వాళ్ళు అందరు కలిసి అక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అక్కడ పెట్టడం జరిగింది. మరి వీరు కూడా మరి ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి అక్కడ ఉన్న బౌద్ధ ఉపాసకులు అందరూ కూడా మరి అక్కడ ఇన్స్టాల్ చేసి బౌద్ధ పూర్ణిమ రోజు మరి అక్కడ పూజ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ముక్కుముడిగా దాడి చేసి మరి వాళ్లకు కర్రలతో రాడ్లతో బండలతోటి తీవ్రమైన కొట్టి వాళ్లకు హాస్పిటల్ ఇప్పుడు కూడా హాస్పిటల్ ఈరోజు కూడా హాస్పిటల్ పాలై ఉన్నారు. మరి మేము ఒకటే భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ తరఫు నుండి మేము హెచ్చరిస్తాం ప్రభుత్వానికి. మరి ఇలాంటి దాడులు చేయడం ఇది సబబేమనా? ఎందుకంటే ఆ స్థలము గవర్నమెంట్ స్థలము. మరి ఆ గవర్నమెంట్ స్థలంలో వీళ్ళు ఏదైతే విలేజర్స్ ఉన్నారో వీళ్ళకు అవసరం ఏముంది అక్కడ చేయటానికి? వాళ్ళు ఒక అప్లికేషన్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన, ఆ సమస్య ప్రభుత్వం చూసుకుంటుంది. కాబట్టి మరి అలాంటి తీవ్రమైన వాళ్ళ కావాల్సుకొని వాళ్ళు దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. అలాగే వాళ్ళపైన ఏదైతే అటెంప్ట్ మర్డర్ కూడా కేసు వేయాలి. మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము ఒకటే అంటున్నాం, ప్రభుత్వం స్పందించి వాళ్ళకు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారో వాళ్లకు ట్రీట్మెంట్ కోసం కూడా మరి ప్రభుత్వం చూడాల్సిన పని ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైతే బోరిగామ విలేజ్ ఉందో మరి వారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 26 తేదీ రోజున మరి వాళ్ళు రిలే నిరాహార దీక్ష వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ మేము కూడా వారికి మేము తోడుగా ఉంటాం. మరి వారి యొక్క సమస్య గౌతమ్ బుద్ధుని యొక్క స్టాచ్యూను తీసేసినటువంటి ఆడియో పైన వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. ఒకవేళ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మేము భారతీయ బౌద్ధ మహాసభ సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు మరి ఇక్కడ మన